నేడు జీఆర్ఎంబీ మీటింగ్ బనకచెర్లపై కీలక చర్చ ప్రాజెక్టుల అప్పగింతపైన ఫోకస్. కంచగచ్చిబౌలి భూములపై నివేదిక రెడీ హైకోర్టులో సమర్పించనున్న ప్రభుత్వం. ఇవాళ విచారణ చేపట్టనున్న న్యాయస్థానం. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ 12 యూనివర్సిటీల్లో నియామక ప్రక్రియ కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆరంభంలో సన్నాలే సింహభాగం తెలంగాణ 7 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు వచ్చినవి వచ్చినట్టు రైస్ మిల్లులకు. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం నేడు సిట్ బృందం 2వ విడత సమావేశం కట్టడి వ్యూహంపై ఫోకస్. కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు అక్రమ మైనింగ్ కేసులో కేసు. అంజాద్ బాషా తమ్ముడి అరెస్ట్ కడపలో స్వీట్లు పంచుకున్న బాధితులు అసలు కథ ఇప్పుడే మొదలైందని కామెంట్లు. రోడ్డెక్కిన ఆక్వా రైతులు ట్రంప్ ట్యాక్స్ తో నష్టపోతున్నామని ఆవేదన పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో నిరసన. సిరిసిల్లలో నేడు నేత కార్మికుల దీక్ష కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ సమస్యలు పరిష్కరించాలని విన్నపం. ప్రకాశం జిల్లాలో ఉప్పు రైతుల కష్టాలు ప్రకృతి వైపరీత్యాలతో పడిపోయిన దిగుబడి లాభాన్ని తన్నుకుపోతున్న దళారులు. కోతులతో జనం పరేషాన్ వరంగల్ జిల్లా ఇల్లందలో వానరాల భయం వణికిపోతున్న స్థానికులు. కాసేపట్లో భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం హాజరు కానున్న గవర్నర్ దంపతులు భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. రేపు సింహాచలంలో తిరుకల్యాణం భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు భక్తుల కోసం ప్రత్యేక బస్సులు. శ్రీశైలానికి తరలి వస్తున్న భక్తులు సోమవారం కావడంతో బారులు దర్శనానికి 3 గంటల సమయం. నేడు రేపు తెలంగాణలో వర్షం 10 జిల్లాలకు అలర్ట్ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. ఉత్తర భారత్లో ఎండ ప్రచండం 21 నగరాల్లో 42 డిగ్రీలను మించిన ఉష్ణోగ్రత వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి. మళ్లీ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్లతో గుజరాత్ అద్భుత విజయం ఎస్ఆర్హెచ్ కు వరుసగా 4వ ఓటమి. ఐపీఎల్లో నేడు ముంబై వర్సెస్ బెంగళూరు రాత్రి 7:30కు మ్యాచ్ పుంజుకోవాలని చూస్తున్న ఎంఐ.